అనగనగా ఒక గ్రామంలో శివయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తాను చాలా అమాయకుడు, పైగా భయస్థుడు కూడాను. ఒకరోజు శివయ్య తన పని నిమిత్తం దగ్గరలో ఉన్న మరో గ్రామం వెళ్ళవలసి వచ్చింది. ఆ గ్రామం వెళ్ళాలంటే అడవిని దాటుకుంటూ వెళ్ళాలి. అసలే భయస్థుడు, పైగా అడవి గుండా వెళ్ళాలి. అయినా శివయ్య భయంగానే బయలుదేరాడు. అదే అడవిలో వయసు పైబడిన ముసలి పులి ఒకటుంది. అది ఇదివరకటిలా జంతువులను వేటాడలేక చాలని ఆహారం తింటూ జీవనం సాగిస్తుంది. తన దుస్థితి చూసి పులి, ఇది వరకు రాజాలా తాజాగా ఉండే ఆహారాన్నే తినేదాన్ని, ఇప్పుడు ఈ వయసులో అని నిట్టూర్చుతూ, అయినా వయసులో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న పులి పులే అని తన శక్తిని కూడగట్టుకొని, అప్పుడు జంతువుల దగ్గరికి నేను వెళ్లి వేటాడేదాన్ని, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాటినే వేటాడి తింటాను, అంతే. ఈ దారిన వచ్చే వాళ్ళకి మాయమాటలు చెప్తాను, చెప్పినా వినలేదనుకో గతంలో ఒకరిని చంపి తింటుంటే నా పండికి తగిలిన ఒక బంగారు కడియం ఉంది కదా, ఈ బంగారు కడియాన్ని ఎర్రగా చూపి నా ఆకలి తీర్చుకుంటా అని అనుకుంటూ దారిన వచ్చేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అదే మార్గంలో వస్తున్న శివయ్య రాకను దూరం నుండి గమనించిన పులి, ఎవరో అమాయకుడు ఇటే వస్తున్నాడు, ఈ రోజు నాకు ఆహారం దొరికినట్టే, వాడిని విడిచిపెట్టకూడదు, ఏదోలా మాయ చేసి మాయ మాటలు చెప్పైనా సరే వాణ్ణి చంపి కడుపారా తినాలి, అసలే మంచి ఆకలిగా ఉంది, అస్సలు ఆలస్యం చెయ్యకూడదు అంటూ శివయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అసలే భయంతో నడుచుకుంటూ వస్తున్న శివయ్య పులికి సమీపాన వచ్చాడు. పులి గాండ్రింపు వినగానే శివయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భయంతో వణుకుతున్న శివయ్యను చూసి పులి, ఓ బాటసారి, భయపడకు, నేను పులిని, కాని ఇప్పుడు ముసలి పులిని, అరవడం తప్ప ఏమీ చెయ్యలేను. ఇంతకీ ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని అమాయకంగా అడిగింది. పులి మాటలు విన్న శివయ్య, నా గురించి నీకెందుకు, నాతో నీకు మాటలేంటి, నన్ను వదిలేయ్, నేను వెళ్ళాలి అంటూ బదులిచ్చాడు. అప్పుడు పులి, అర్రెర్రే, నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావే, పైగా నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది, ఏమైనా సహాయం చేద్దామని అడిగాను అంతే. దానికి శివయ్య సహాయం అనేసరికి, అయినా నీవేమి నాకు సహాయం చేస్తావు, నేను వేరే గ్రామం పని నిమిత్తం వెళ్తున్నాను, నాకు నీ సహాయం అవసరం లేదు, నన్ను వదిలేయ్ అని అన్నాడు. శివయ్య మాటలకు పులి, ఇక లాభం లేదు, వీడు నా మాట వినేటట్టు లేడుగా, ఇక కడియం అస్త్రం ప్రయోగిద్దాం అని తనలో తాను అనుకొని, చూడు బాటసారి, నేను చెప్పినట్టు చేస్తే నీవు వేరే గ్రామానికి పనికి వెళ్ళనక్కర్లేదు, ఏ కష్టం చేయక సుఖంగా ఉండవచ్చు. ఇదిగో నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఇది చాలా విలువైనది కూడాను, ఆ విలువైన వస్తువు నీకిచ్చేస్తాను అంటూ తన దగ్గర ఉన్న బంగారు కడియాన్ని చూపించింది. బంగారు కడియాన్ని చూసిన శివయ్యకు ఒక్కసారిగా ఆశ కలిగి, అరే బంగారు కడియం అంటూ, ఇది నీకెక్కడిది, దాన్ని నాకిస్తే నీకేం లాభం అంటూ పులిని ప్రశ్నించాడు. దానికి పులి, శభాష్ బాటసారి, తెలివైన వాడివే, మంచి ప్రశ్ననే అడిగావు, నీకు ఇస్తే నాకేం లాభమనేగా, అవును నాకు లాభమే, ఈ రోజుల్లో ఎవరూ లాభం లేకుండా ఏ పని చేయడం లేదు, రోజులు మారిపోయాయి,
ఇంతకీ నాకేమిటంటే వయసులో ఉన్నప్పుడు నేను ఎన్నో పాపాలు చేశాను, ఎందరినో మోసం చేశాను. నేను చేసినవి క్షమించరాని పాపాలు. వాటిని ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చింది. ఈ వయసులోనైనా చేసిన పాపాల నిమిత్తం ఎంతో కొంత తోటివారికి సహాయం చేస్తే కొంచెమైనా పుణ్యం దక్కుతుందని తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అంటూ పులి చాలా బాధను నటిస్తూ జవాబిచ్చింది. పులి మాటలకు శివయ్య కరిగిపోయి, చచా, ఈ పులి అలాంటిది కాదు. అనవసరంగా పొరపాటు పడి దీన్ని అపార్థం చేసుకున్నాను. దీని మాటలు వింటుంటే నిజంలాగే ఉంది అని తనలో తానే అనుకుంటూ ఉంటుండగానే, చూడు బాటుసారి, నన్ను చూడు, నేను ఎలా ఉన్నానో. అసలే ముసలి పులిని. నా వయసు ఇప్పటికే చాలా అయిపోయింది. నేడో రేపో అంటూ ఉన్నాను. హా, ఇక బంగారు కడియమంటావా? ఇది మీలాంటి మనుషులకే గాని మాలాంటి జంతువులకేమి ఉపయోగం దీనివల్ల? నిన్ను చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు అంటూ నాటకాన్ని కొనసాగించింది పులి. పులి మాటలు విన్న శివయ్యకు ఆశ రెట్టింపయ్యింది. ఇక ఆ కడియం నాదే హా 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 అని అనుకుంటూ పులితో, సరే సరే, నా వల్ల నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందంటే ఇంకేం కావాలి? ఇంతకీ నేనేం చేయాలి చెప్పు అని అడిగాడు. అప్పుడు పులి, వీడు ఇప్పటికి నా దారికొచ్చాడు. ఈ రోజు నాకు ఆహారం ఖాయం అని అనుకుంటూ, ఇదిగో బాటసారి, ఈ బంగారు కడియం నీకే. దీనిని తీసుకునే ముందు నీవు ఒక చిన్న పని చేయాలి. అదేమిటంటే పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వస్తే చాలు, ఈ బంగారు కడియం నీ సొంతమవుతుంది అని చెప్పింది పులి. ఓ సింతేనా అంటూ శివయ్య తన ఆనందానికి అవధులు లేకుండా మరోమారు ఆలోచించకుండా వెంటనే పక్కనే ఉన్న చెరువులోకి గబాలన దూకేశాడు. అది మరీ బురదగా ఉండేసరికి ఊబిలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా భయంతో శివయ్య పులివైపు చూస్తూ, కాపాడండి, కాపాడండి, కాపాడండి అంటూ కేకలు వేశాడు. శివయ్య కేకలు విన్న పులి గాండ్రిస్తూ, నేను వస్తున్నా అని ఒక్కసారిగా శివయ్య పైకి దూకి తనని చంపి తినేసింది. మనం కూడా మన ఎదుట ఎంతటి మంచి అవకాశం ఉన్నా సరే తొందరపడి ఆశపడక దాని ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది. లేదంటే చూశారుగా